అందరికీ నమస్కారం. మా గబ్బర్ సింగ్ టీం అంటే మేము ఒక 250 సినిమాలు చేసింది ఒక ఎత్తు, గబ్బర్ సింగ్ చేసింది ఒక ఎత్తు. దాంట్లో మాకు గురువు అయినట్టయిన మాకు సిఆర్ అన్న, మేము సిఆర్ అన్ననే లోటు తీర్చుకొని మాకు చాలా బాధలో ఉన్నామంటే మా వేణుమాధవన్ చనిపోయిండు. వేణుమాధవ్ తర్వాత మా ఫిష్ వెంకటన్న చనిపోయిండు. మా తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలంటే వాళ్ళ తర్వాత మా గబ్బర్ సింగ్ రమేష్ భయ్య, మాకు హరిశంకర్ సార్ అయినా, సురేందర్ రెడ్డి సార్ అయినా, వీళ్ళందరూ మా రమేష్ గారికి ప్రతి ఏ డైలాగ్ ఉన్నా కూడా తెలంగాణ లాంగ్వేజ్లో మంచిగా ఆ లాంగ్వేజ్తోని మా రమేష్ భయ్యకు చాలా అవకాశాలు ఇచ్చారు. మీరందరు కలిసి అంతకుముందు ఫిష్ వెంకట్ అన్న తాగి చనిపోయిన అని చాలా మంది అట్లా అనుకున్నారు. మా రమేష్ భయ్యకి తాగుడు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, గుట్కా అలవాటు ఏది లేదు. అయినా అనేది ఒక ఫుడ్ తింటుండే. ఆ చిన్న ఉన్నప్పుడు లావు ఉండి అలాంటి లావు ఉంటేనే 4 అవకాశాలు వస్తాయని చెప్పి ఆ పర్సనాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిండు. ఈరోజు మా గబ్బర్ సింగ్ టీంలో మా రమేష్ భాయ్ లేడన్నంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు సిద్దిపేట ఊరికేని 50 మంది ఇక్కడికి వచ్చి చాలా అంటే అసలు ఇంటికి వెళ్తలేరు, పొద్దున్న కూడా టిఫిన్ కూడా చేస్తలేరు. మా కోరిక ఏంటంటే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారో మా రమేష్ భాయ్కి కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగనే రామ్ చరణ్ సార్కి సినిమాలో కూడా మా రమేష్ భాయ్ 5-6 సినిమాలు చేశాడు. మీ అపోలో హాస్పిటల్ అంటేనే ఈరోజు రామ్ చరణ్ గుర్తుకొస్తేనే అపోలో హాస్పిటల్. మాకు ఒక ధైర్యం చెప్పి మేము సాయి కృష్ణ హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టరు అపోలో హాస్పిటల్లో సురేష్ గారు ఉంటారు, మంచి ట్రీట్మెంట్ చేస్తా అని అక్కడికి ఇక్కడ రికమెండ్ చేస్తేనే మా సాయి అంత కాదు, అపోలో ఉన్నంత సాయి కాదు, మాది గరీబ్ పరిస్థితి. మాకు రమేష్ భాయ్ మంచిగా అవుతాడని చెప్పి మేము అపోలోకి తీసుకొచ్చాము. ఆ అపోలో హాస్పిటల్ కాదు, అపోలో హాస్పిటల్ మా గుడి. ఆ గుడిలో ఆ దేవతలు, ఆ దేవుళ్ళు మా రమేష్ భాయ్ని కాపాడి మా చేతులు ఇచ్చి ఇండస్ట్రీకి మళ్ళా 4 అవకాశాలు వచ్చి మంచి మీకు నవ్వుపిస్తాడు. ఆ నమ్మకం మేము ఇస్తున్నాము. మీరందరూ తెలుగు ఎన్ని దేవుళ్ళు ఉన్నారో మాకు ఇక్కడ వచ్చే బోనాలు మా నల్లపోషమని మేము కోరుకుంటున్నాము. మా రమేష్ భాయ్ ఎలా పోయిండో అలా మంచి నడుచుకుంటూ రావాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. అందరు ఈరోజు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.